సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్ని దానాల కన్నా గొప్పది అన్నదానం అంటుంటారు. ఎవరైనా ఆకలితో అలమటిస్తుంటే పట్టెడు అన్నం పెడితే చాలు, వాళ్ళని చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది కదా. సో అలాంటి వారి కోసం నిరంతరంగా 238 రోజులుగా అన్నదానం చేస్తూ అనేక మంది ఆకలిని తీరుస్తున్న అలుపెరగని అన్నదాత మన ముందు ఉన్నారు. గొర్లె సూర్య గురించి చెప్పాలంటే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ డొక్కా సీతమ్మ గారి పేరున అన్నదానం చేస్తున్న గొర్లె సూర్య గురించి మనం చాలా తెలుసుకోవాలి. ఆయన ఇంటర్వ్యూ చేసేద్దాం. సూర్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ గురించి వింటుంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఆ ఏరియాకి వెళ్తుంటే, అమ్మ ఆకలితో ఉండేటప్పుడు ఇటు వెళ్ళాలా, ఈ హోటల్కి వెళ్ళాలా, మా దగ్గర డబ్బులు కూడా సరిగ్గా ఉండవు, కష్టపడి వస్తుంటాము, దూర భారాల నుండి వస్తుంటాము. సో అలాంటి వారి కోసం గొర్రె సూర్య పట్టెడు అన్నం పెడతాడు, రోజు ఆశగంటే ఒక కొడుకులా వస్తాడు అని చూస్తుంటాము, మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని అంటుంటారు. సో ఎలా అనిపిస్తుంది వారి మాటలు వింటుంటే? నాకు ఎవరైనా సరే సామాన్యుల మాటలు వాళ్ళ ముఖాలను నవ్వు కనిపిస్తే కనుక నాకు చాలా ఆనందం ఉంటుంది. నాకేదో వాళ్ళకి ఏదో చేశాను, వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టాననే సంతృప్తి నాకు నా జీవితంలో ఇటువంటి గొప్ప పనిని చేసినందుకు చాలా ఆనందం ఉంది మేడం. ఎస్, అంటే విన్నాం, చూసాం కూడా. డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం అంటే హద్దులు లేవనే చెప్పుకోవచ్చు మీకైతే. సో అంటే ఆయన ఈ మధ్య రీసెంట్గా డొక్కా సీతమ్మ గారి పేరు పెడితే బాగుంటుంది అన్న క్యాంటీన్స్కి అని సజెషన్ ఇచ్చారు. సో మీరు అంతకు ముందే డొక్కా సీతమ్మ గారు అంటే ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ ఆమె పేరుతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు. అసలు ఎలా వచ్చింది ఆమె పేరే పెట్టాలని ఆలోచన? అంటే ఎవరైనా సజెస్ట్ చేస్తారా మీకు? శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు చెప్తూనే వచ్చారు చాలా కార్యక్రమంలో. ఆయన పోరాట యాత్రలో కానీ, నెక్స్ట్ వచ్చరికి రీసెంట్గా వచ్చిన కార్యక్రమాల్లో కానీ ఆయన చెప్తూనే వచ్చారు. శ్రీ డొక్కా సీతమ్మ గారు పశ్చిమ గోదావరి సంబంధించిన ఆవిడ కొంతమందికి అన్నం పెట్టు తనకి అన్నం తినడానికి లేకుండా చనిపోయారని పవన్ కళ్యాణ్ గారి నోట మనం విన్నాం. ఆయన అలా చెప్పినందుకు ఆవిడ పేరు మీద మనం కొంత కార్యక్రమాలు చేయాలి. ఆవిడ పేరు మీద ఒక పూట భోజనం మధ్యాహ్నం ఒక సామాన్యుడికి, ఒక దూరభారం నుంచి వచ్చిన బాటసార్లు కానీ, కొంచెం కార్మికులకి కానీ ఎవరికైనా ఒక పూట భోజనం పెడితే బాగుంటుందని ఆయన ఎప్పుడైతే పిలిపించారు పవన్ కళ్యాణ్ గారు, అప్పటి నుంచి సేవ చేయాలని నాకు ఈ రోజు వరకు ఇన్ని కార్యక్రమాలు చేసేయడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్గా తీసుకొని 237 రోజులు పూర్తి చేసుకున్నాను. ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు సాగిస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ గారిని మైండ్లో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని ఆయన మీద ఉన్న అభిమానం నన్ను ఎంతగా కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతుంది. ఎస్, అంటే అన్నదానం అన్నది ఏదో అకేషనల్గా బర్త్డేస్కి లేదంటే పెళ్లి రోజుకి, అంటే మన ఇంట్లో వాళ్ళ పేరు మీద ఎవరి మీదనా, లేదు మన అభిమానించే వాళ్ళ పేరు మీద 1 రోజు 2 రోజులు పెడుతుంటాం, లేదంటే మంత్లో ఒక్కసారి. కానీ అలా కాదు, ఆల్మోస్ట్ ఇంకంటే 1 ఇయర్ దగ్గరికి వచ్చేస్తున్నట్టే. 237 డేస్ అంటే తక్కువ కాదు. నిరంతరంగా ప్రతిరోజు కూడా ఇవన్నీ మేనేజ్ చేయడం, అంటే మనకున్న బిజీ లైఫ్ని మేనేజ్ చేయడం ఒక ఎత్తు అయితే, టైంకి మనం ఈ టైంకి మనకి షెడ్యూల్ ఉంది, వెళ్ళి మనం భోజనం ఇవ్వాలి, మన కోసం ఎదురు చూస్తుంటారు. సో ఎలా మేనేజ్ చేసుకుంటారు ఈ టైం అంతా మీరు? నేను మార్నింగ్ 6 లేస్తాను మేడం. 6 లేచిన తర్వాత నా పని చూసుకొని, తర్వాత ఎవరైతే మనకి ఫుడ్ అరేంజ్ చేస్తున్నారో వాళ్ళకి కాల్ చేసి ఇలా ఫుడ్ తయారు చేయాలి, ఈరోజు మనం షెడ్యూల్ వాళ్ళకి తెలియజేస్తాం. అలాగే నేను కొంతమందిని సేకరించుకున్నాను మనుషులు, వాళ్ళకి జీతాలు ఇస్తూ. అలాగే నాకు రాకపోయినా పర్లేదు, కానీ నేను వచ్చి వడ్డిస్తే అదొక సంతృప్తి నాకు కలుగుతుంది. అలాగే డైలీ ఒక 12 నుంచి 1 గంట వరకు నేను వచ్చి వడ్డిస్తే నాకు ఒక ఆనందం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఒక జన సైనికుడు కష్టపడుతున్నాడు తెలియాలని నాను బాధ్యతగా తీసుకొని, పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. ఆయన్ని అనరాని మాటలు అంటున్నారు. ఒక హెచ్ఆర్ల నియోజకవర్గం చూసుకుంటే చాలామంది ఆయన్ని విమర్శిస్తున్నారు. అలాంటి విమర్శలు రాకూడదు. పవన్ కళ్యాణ్ గారి అనేది వాళ్ళ అభిమానులు సేవాదక్తంతో పనిచేస్తున్నారు అని ప్రజలకు తెలియాలని ఈ కార్యక్రమాన్ని నేను ఈ నిడంబరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నేను కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ వెళ్తాను. అంటే ఒక జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో, అంటే ఆయన ఒక్క మాట మనం నలుగురికి సేవ చేయాలి,
మనం అంటే మన లాభం కోసం కాదు, నలుగురి కోసం మనం అనే విధంగా ఎప్పుడైతే చెప్పారో ఆ పిలుపుని మీరు శిరసావహించి ఇంతమందికి సేవ చేస్తున్నారు కదా. సో అంటే యాక్చువల్లీ ఇప్పుడున్న యూత్ ఏంటంటే బిజీ లైఫ్, వెళ్ళామా తిన్నామా ఇంటి దగ్గర నుండి బయటకు వచ్చామా మన పని మనం చేసుకున్నామా. కానీ చాలామంది యూత్ కూడా మీరు ఇన్స్పిరేషన్. సో ఈ ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, ఈ ఎనర్జీ అవ్వచ్చు, అంటే ఇంత దృఢ సంకల్పం నేను సేవ చేయాలి, నా గురించి నా కోసం నలుగురు ఎదురు చూస్తారని ఈ దృఢ సంకల్పం ఇవన్నీ ఎలా వచ్చాయి, అంటే ఎవరి ద్వారా మీరు ఎంత ఇన్స్పైర్ అయ్యారనుకోవచ్చు? శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించారు, మార్చి 14 నుంచి. ఆయన అడుగు జాడల్లో నడవాలని నాకు చాలా కోరిక. పవన్ కళ్యాణ్ గారు చాలామందికి ఇన్స్పిరేషన్. నా నుంచి ఒక్కడి ఇన్స్పిరేషన్ అయినా, ఒక 10 మంది ఇన్స్పిరేషన్ అయినా నాకు చాలా ఆనందం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎంత స్టార్డమ్లో ఉన్నా కూడా ఆయన ఒక 10 మందికి సాయం చేయాలనే దృఢ సంకల్పం, ఎంతమంది ఎంత చిదరించుకున్నా సరే ఆయన ఆ సంకల్పాన్ని వదులుకోలేదు. అలాంటి సంకల్పం నుంచి వచ్చిన ఆలోచనే ఈ దుఃఖ శతం కార్యక్రమం. సో మీరు అంటున్నారు అంటే ప్రతి మాటలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం ఎంత అంటే మాటల్లో చెప్పలేనట్టు తెలుస్తుంది. ముందు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, వెనకట్ల పవన్ కళ్యాణ్ గారు. సో ఇంతగా అభిమానిస్తున్నారు, ఆరాధిస్తున్నారు కూడా. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ని కలిసారా మీరు? నాకు ఎప్పుడు కలవాలని లేదు పవన్ కళ్యాణ్ గారిని, కానీ కొన్ని రోజుల నుంచి ఒక 30-40 డేస్ నుంచి కలవాలని ఉంది. ఎందుకంటే నేను ఆయన చూడకుండా చనిపోతున్నాను, బాధ కలుగుతుంది నిజంగా. ఎంత కార్యక్రమాలు చేస్తూ, ఎంత ప్రజల కోసం నిలబడుతూ, ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకి నా గురించి ఒక్కసారి కలిసి ఆయన స్మరించుకుంటూ ఆయన పక్కన నిల్చొని ఒక హగ్ చేసుకొని కొంచెం ఏడ్చి బాధను చెప్పుకోవాలని ఉంది. ఈ 30 రోజుల నుంచి ఇలా నేను ఎదురు చూస్తున్నాను. ఇదివరకు మాత్రం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు, కలవాలని ఉండి కూడా కలవలేకపోయాను. కనుక ఈ 30 రోజుల నుంచి నాకు ఏంటి అనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆయన ఒక హగ్ చేసుకుని తర్వాత చనిపోయిన పర్లేదు అనిపిస్తుంది. అంత ప్రేమ ఆయన, నాకు అంత పిచ్చి అభిమానం పవన్ కళ్యాణ్ గారు అంటే. సో అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, కొంతమంది సజెషన్స్ ఇస్తుంటారు, కొంతమంది మనం చేసేది మంచి అంటారు, కొంతమంది అరే ఇంత అవసరమా, నువ్వు చేసేది ఏమైనా వచ్చి పవన్ కళ్యాణ్ గారు చూస్తారా, ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నావు, ఎక్కడో ఉంటారు, నువ్వు చేసేది తెలుస్తుందా అనేసి అంటుంటారు. సో ఇలాంటి మాటలు ఎదురవుతుంటాయా? చాలా ఎదురయ్యండి. ఎందుకు భోజనాలు పెడుతున్నారు, ఎంత డబ్బులు ఖర్చు అయింది మీకు, అనవసరమైనది, అనవసరం టైం వేస్ట్, ఇంత సంపాదన వదులుకొని ఇంత టైం వేస్ట్ చేసుకొని నీకు అవసరమా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని. పవన్ కళ్యాణ్ గారిని కార్యక్రమాలు చూస్తారు చాలామంది, దాదాపుగా వేలకు మంది మాట్లాడుతుంటే మన నియోజకవర్గంలో కానీ మన శ్రీకాకుళం జిల్లాలో ఎవరైనా సరే నీకు వేస్ట్ డబ్బులు, పవన్ కళ్యాణ్ గారు నీ గురించి పట్టించుకోరు, అలాగే నియోజకవర్గ నాయకులు ఎవరైనా పట్టించుకోరు అని అంటూనే ఉన్నారు. కానీ నాకంటూ ఒక రోజు వస్తుందని నేను అనుకున్నాను. ఈరోజు మీరు వచ్చారు, తర్వాత ఎంపీ గారు కలిశారు, తర్వాత వచ్చరికి నడుకుడి ఈశ్వరరావు గారు ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు మన యశస్విని గారికి ఈ కార్యక్రమాలని ముందుకి వచ్చి సూర్య మీరు చేయండి, మేము బలంగా నిలబడతాం కొని అన్నారు. కాన్సరే గారు కూడా ఆవిడ కూడా మాట ఇచ్చారు, సూర్య మీకు నిలబడతామని. కానీ వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. నాకంటూ ఒక రోజు వస్తుంది, దానికోసం చూస్తున్నాను. ఎస్, అంటే మీరు అంటున్నట్టు మీకంటూ ఒక మంచి రోజు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. అంటే రావాలని, త్వరలోనే రావాలి పవన్ కళ్యాణ్ గారిని మీరు కలవాలని కూడా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో పట్టెడు అన్నం తిన్న తర్వాత వాళ్ళ కళ్ళల్లో అంటే ఆనందం చెప్పలేనిది అనమాట, మన మాటల్లో చెప్పలేనిది, నిర్వచనం దాన్ని. సో వాళ్ళని చూసేటప్పుడు అంటే ఏమనిపిస్తుంది మీకు? కొంతమంది పేదలను చూస్తుంటాం, చాలా కష్టాలతో వస్తుంటారు, మంచి ఆకలి మీద వస్తుంటారు. నేను భోజనం పెట్టి వెళ్ళిన తర్వాత ఇంటికి చాలా ఆనందపడుకుంటాను. ఒక ముసలావిడికి భోజనం పెడుతుంటే అదొక గర్వంలో పడింది, అదొక ఫీలింగ్. నేను మంచి కార్యం చేస్తున్నాను, మరి ఒక 10 మంది రేపు ఎక్స్ట్రా మందికి పెడదాం అలా ఆలోచనతోనే నాకు ఇంకా ఎక్కువ ఉంది. ఈరోజు 150 మంది పెట్టారు, 200 మటాలు పెట్టాలనిపిస్తుంది. ఇంకో రోజు ఇంకా 250 మంది. కానీ నాకు ఏంటంటే పని చేస్తున్నాను కానీ పార్టీలో ఎటువంటి భరోసా కలిగించలేకపోతున్నారు ఎవరన్నా. పవన్ కళ్యాణ్ గారు ఆ భరోసా, ఆ బాధ్యతలు కానీ హెచ్చర్ల నియోజకవర్గంలో ఎటువంటి బాధ్యతలు ఏర్పాటు చేసినా కానీ నేను ఇంకా ఎక్కువ కృషి చేస్తాను పార్టీ కోసం. ఆర్థికంగా పరంగా కానీ ఎటువంటి కార్యక్రమాలు సరే ముందుకు తీసుకెళ్ళడానికి హెచ్చర్ల నియోజకవర్గంలో భరోసా ఇవ్వడానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నాను. ఎస్, అంటే దీన్ని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన రోజు మీ కళ్ళల్లో ఆనందం ఎలా ఉందో ఆ రోజు మేము మిస్ అయ్యామనిపిస్తుంది. నిజమేనా? నేను మిస్ అయ్యాను మేడం. దాదాపుగా నేను పవన్ కళ్యాణ్ గారు అది ప్రమాణ స్వీకారం చేసి నేను మిస్ అయ్యాను, వెళ్ళలేకపోయాను. అంటే చాలా మంది ఆపేశారు అక్కడ. ఇప్పుడు టోల్ గేట్లోనే చాలామంది వెహికల్స్ మీరు చూసే ఉంటారు. ఆ వెహికల్స్ అన్ని వెళ్ళలేక ఆగిపోతే మళ్ళీ నేను గన్నవరం వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేసాను. ఆ 2 రోజులు తినలేదు. అయ్యో నేను మిస్ అయ్యానే పవన్ కళ్యాణ్ గారు
ఇది ప్రమాణ స్వీకారానికి వెళ్ళకపోయాని చాలా 2 రోజులు బాధపడి 2 రోజులు తినలేదు అసలు, నిజం చెప్తున్నా. అంత ప్రేమ ఆయన అంటే, అంత పిచ్చి, ఇంకా చెప్పలేదు, వెలకట్లేదు. ఎందుకంత అభిమానం, ఎందుకంత పిచ్చి అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి వల్ల సేవా దృక్పథం, ఆయనలో ఉన్న సేవ. ఎంత డబ్బు సంపాదించినా సరే ఇంత రూపాయలు నిలబడలేకపోతుంది ఆయన దగ్గర. అంత ఆస్తులు కూడేసుకుంటున్నారు, ఫ్లైట్లో తిరుగుతున్నారు, ఇంకా ఏదో విధంగా బిజినెస్ చేసుకుంటున్నారు, ఎవరు రూపాయి ఇవ్వట్లేదు. కానీ ఈయనకి ఎందుకు ఇంత బాధ? అంటే కాలేజ్ టైం నుండి అంటే ఇప్పుడు అంటే మీరు అనేటట్టు ఒక నాయకునిగా సేవ చేయాలనే ఆలోచన ఈ మధ్య, కానీ గతంలో అంటే కాలేజ్ ఏజ్ లోని ఆయనకంటూ స్పెషల్ ఫ్యాన్స్ ఆ ఏజ్ నుండి కూడా ఉన్నారు. నేను ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది 2014 మేడం. 2014 నుంచి ఈ రోజు కార్యక్రమాలు చేస్తున్నాను. నా వరకు ఎవరైనా వస్తున్నా సరే, సూర్య మాకు 5,000 కావాలి, 10,000 కావాలి, హెల్ప్ చేయండి అంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంబేద్కర్ బొమ్మలకు కూడా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. ఇది నా మండలమా, ఇది మీ మండలం అని కాదు, నియోజకవర్గంలో ఎటువంటి కష్టం వచ్చినా సరే నాకు ఫోన్ వచ్చిందా నేను ఖచ్చితంగా నిలబడుతున్నాను, ఆర్థికంగా నా వంతు సాయం చేస్తాను. అది నా పరిస్థితి. అంటే ఇన్ కేస్ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నట్టయితే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా ఉంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు చూస్తే మాటలు రాడు మేడం. ఒక్కసారి కాలు పడిపోతుంది ఆయన మీద, కాలు పడిపోయి 2 నిమిషాలు ఏడ్చి తర్వాత హత్తుకొని అదే చెప్తున్నా. నాకు ఇది పదవి దగ్గరికి ఎంత పనిచేశాను, నా పదవి కావాలని కోరుకోలేను. అని ఏంటి, ఆ నియోజకవర్గ నాయకులు బట్టి ఆ పదవి అయితే వస్తుంది, కానీ నాకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర వెళ్ళి పని కావాలి, బాధ్యత కావాలని నేను కోరుకున్నాను. అంటే పదవి కోసం ఆశించి కాదు, కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన మాత్రమే. అంటే అవును మేడం, పదవులు అంటే ఏమీ ఆశ లేదు. పదవులు అయితే ఈ మధ్య కాలంలో పదవి, ఎందుకంటే నాకు పంచాయతీ సంబంధించిన ఎవరైతే యువకులు ఉన్నారు, నాకు ఓట్లేసే సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ కోసం ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే ప్రతి రోజు వచ్చి సూర్య ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంత డబ్బు కోల్పోతున్నారు, ఆర్థికంగా కృంగిపోతున్నారు, మీ బాధ్యతలన్నీ, మీ కుటుంబ బాధ్యతలను వదిలేసి పవన్ కళ్యాణ్ గారు 24 hours ఆయన గురించి ఆలోచించుకుంటే ఎలా, మీ జీవితం కోసం ఆలోచించుకుంటే కూడా చాలా మంది నాకు వాళ్ళు చెప్తూ ఉంటే ప్రజలు, సరే వీళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారిని పదవి ఏదో ఒక పదవి, హెచ్ఆర్ నియోజకవర్గం ఏదో ఒక పదవి అడిగితే బాగుందని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను సుమన్ టీవీ ప్రేక్షకులకు. సూర్య ఏంటి అంటే ఏ స్వార్థం లేకుండా ఎవరు ఏ పని చేయరు, ఎంతో కొంత స్వార్థం ఆలోచిస్తారు. అందులో సూర్యకున్న స్వార్థం ఏంటంటే ఏం చెప్తారు? నాకున్న స్వార్థం ఒకటే మేడం, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి కలవాలని ఉంది. కలిసిన తర్వాత చనిపోయినా బతికినా ఒకేలా ఉంటాను. పవన్ కళ్యాణ్ గారికి కలవాలని నా కోరిక. ఈ సుమన్ టీవీ ప్రేక్షకుల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి కలిసే అవకాశం వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్. వ్యూవర్స్ చూసారు కదా, ఒక జన సైనికుడి ఆశయం ఏంటంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవాలి. అది ఒక్కటే నా మొదటి కోరిక, నా ఆఖరి కోరిక. పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే చాలు, ఇంకా నాకు ఇంకేమీ అక్కర్లేదు అనే విధంగా తను చెప్తున్న మాటలు వింటే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే కదా. సో చూద్దాం, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి మన సూర్యని కలుస్తారు, మన సూర్యని కలిసే విధంగా ఏర్పాటు చేస్తారో లేదో ఏంటో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, శ్రీకాకుళం.